ఇప్పుడు ఈ పూజ చేస్తే నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? చూడండి, జనాలు వెర్రిగా లక్షల మంది కోరికల చిట్టాలు పక్కన పెట్టుకుని, నేను వారాహిదేవి పూజ చేశాను, నాకు ఇది వచ్చింది, నేను వారాహి పూజ చేశాను, ఆ అబ్బాయి వేలు తెగింది, పెన్సిల్ చెక్కుతూ ఉంటే, ఈ రకమైన రకరకాల జనాలు ఉంటారు. అమ్మవారని ఉండదు, వ్యాపారం. నిజభక్తుల్ని అమ్మవారు తన దగ్గర ఉంచుకోవడానికి ఈ రకమైన మాయని సృష్టిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి పూజ మనం చేసినా చెయ్యకపోయినా దేవతకి ఇంత కూడా ఉపయోగం లేదు. లలితా సహస్రనామంలో అంటారు కదా, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అని. అంటే బ్రహ్మగారు, విష్ణువు, ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ అమ్మవారిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటారు అని చెప్పారు. అలాంటి వాళ్లే స్తుతించినప్పుడు ఇంకా మన పూజలు ఏ పాటి అమ్మవారికి? అమ్మవారిని పూజించుకుంటే మనకి ప్రయోజనం, అంతేగాని అమ్మవారికి ఏమీ లేదు. సౌందర్యలహరి మొదటి శ్లోకంలో అంటారు, మా పుణ్యాలు చేయకుండా పుట్టిన వాళ్ళకి నిన్ను పూజించాలనే ఆలోచన కూడా రాదు, నీకు నమస్కారం పెట్టాలనే ఆలోచన. అది అమ్మవారిని పూజించాలంటే మొట్టమొదట అర్హత అది.